ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో అమానుష ఘటన జరిగింది. క్రమశిక్షణ పేరుతో ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. గుట్టు చప్పుడు కాకుండా అధికారులు అంతర్గత విచారణ చేపట్టగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లాకు చెందిన ఓ ఖమ్మం విద్యార్థి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. కళాశాల హాస్టల్లో ఉంటున్న ఈ విద్యార్థి ఈ నెల 12న రాత్రి చైనీస్ స్టైల్లో హెయిర్ కటింగ్ చేయించుకుని వచ్చాడు. సెకండ్ ఇయర్ విద్యార్థులు అది బాగోలేదని చెప్పడంతో మళ్లీ వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకుని వచ్చాడు. ఆ విద్యార్థి వచ్చేసరికి హాస్టల్లో యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కడే ఉండడంతో విషయం తెలుసుకుని ఫైర్ అయ్యారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు తీసుకువెళ్లి సెలూన్ షాప్లో గుండు గీయించారు. దీంతో ఆ విద్యార్థి కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయగా విచారణ చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, హిమబిందు, ఖమ్మంలో అమానుష ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఓ విద్యార్థికి కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఫస్ట్ ఇయర్ విద్యార్థి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తా ఉంది. ఈ నెల 12వ తేదీన మెడికల్ కళాశాలలో ఆయన అడ్మిషన్ తీసుకున్నాడు. అదే రోజున హాస్టల్లో కూడా ఉండడానికి అదే రోజు వచ్చినటువంటి నేపథ్యంలో అతను చేసుకున్నటువంటి కటింగ్ కొంత చైనా కటింగ్ గా ఉన్నది 2వ సంవత్సరం చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులు ఆంక్ష పెట్టారు. దీంతో ఆ విద్యార్థి బయటికి వెళ్లి మళ్ళీ కటింగ్ ని వేరే తీరుగా చేయించుకొని హాస్టల్కి వచ్చారు. ఈ క్రమంలో కూడా మళ్ళీ ఒకసారి కటింగ్ బాగలేదంటూ 2వ సంవత్సరం విద్యార్థులు చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ సెలూన్ షాప్ కి వెళ్ళినటువంటి ఆ విద్యార్థి కటింగ్ చేయించుకొని మళ్ళీ హాస్టల్కి వచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా ఈ కటింగ్ మీద ఆంక్షలు పెట్టారు. దీంతో ఈ విషయాన్ని గమనించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రెహమాన్ దీని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విద్యార్థిని మీద చివాట్లు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఈ తరహా కటింగ్లకు అనుమతి లేదు, ఈ విధంగా నువ్వు ఉండొద్దంటూ కూడా అతన్ని తన సొంత బైక్ మీద బయటికి తీసుకువెళ్లి సెలూన్ షాపులో పూర్తి స్థాయిలో గుండు కొట్టించాడు. దీంతో విద్యార్థి అయోమయ పరిస్థితిలో నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఈ ఘటన అటు ఇటుగా విద్యార్థుల సోషల్ మీడియాలో కొంత వైరల్ గా మారింది. ఇది కొంత ఆలస్యంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి రెహమాన్ మీద కూడా విచారణ జరిగింది. అయితే విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే కట్టడి చేయాల్సినటువంటి ఒక ప్రొఫెసర్ యాంటీ ర్యాగింగ్ కమిటీకి కూడా ఇన్ఛార్జ్ గా ఉన్న అతను ఈ తరహా విద్యార్థి మీదనే ర్యాగింగ్ పాల్పడడం, అతన్ని తాను సొంతంగా తీసుకువెళ్లి కూడా గుండు కొట్టించినటువంటి నేపథ్యంలో కొంత విస్మయానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన మీద కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు కూడా విద్యార్థి ఫిర్యాదు చేశాడు. 12వ తారీఖున ఈ ఘటన జరిగితే 13వ తేదీన కూడా విద్యార్థి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ ఘటన మీద ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు కూడా విచారణ ప్రారంభించారు. ఈ నివేదికలంతా కూడా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ ఘటన మీద విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే యాకేష్, ఇప్పుడు కాలేజీలో చదువుకోవాలంటే కాలేజీలో కొన్ని ఆంక్షలు ఉంటాయి, దానికి తగ్గట్టు కూడా విద్యార్థులు మసులుకొని చదువుకోవాలి. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు విద్యార్థి పట్ల గుండు కొట్టించారు, అది ఓకే. కానీ విద్యార్థికి ర్యాగింగ్ చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లపై ఏమైనా ఫిర్యాదులు కానీ చర్యలు కానీ తీసుకున్నారా? అంటే అటు ఫస్ట్ ఇయర్ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనలో సెకండ్ ఇయర్ విద్యార్థులే ఆ కటింగ్ మీద అభ్యంతరం చెప్పారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు అభ్యంతరం చెప్పినటువంటి నేపథ్యంలో అతను మళ్ళీ వెళ్లి కటింగ్ చేపించుకొని వచ్చాడు. అయితే ఇదంతా కూడా బాగానే ఉంది. ఎక్కడ కూడా సెకండ్ ఇయర్ విద్యార్థుల ప్రమేయం అయితే లేదు, వాళ్ళు ర్యాగింగ్ కు అయితే పాల్పడలేదు. ఈ ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గుండు కొట్టించాడో అతను మాత్రమే విద్యార్థి మీద కొంత దురుసుగా ప్రవర్తించాడు. ఏదైనా ఉంటే కటింగ్ మీద అభ్యంతరం చెప్పాలి, లేదంటే అలా చేయించుకొని చెప్పాలి తప్ప ఎక్కడ కూడా అతనే వెంట తీసుకెళ్లి గుండు కొట్టించిన ఘటన చోటు చేసుకుంది. అంటే ఈ తరహా చేయడం వల్ల విద్యార్థి మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎంబీబీఎస్ లోకి వచ్చినటువంటి సందర్భంలో కొంత
వాళ్ళ మనసు కూడా కొంత చిన్నతనంగా ఉంటుంది కనుక ఈ తరహా ఘటనలు చేస్తే విద్యార్థులు వేరే ఇంకా విధంగా ఆత్మహత్యలకు కూడా అలాంటి బలపడే అవకాశం ఉంటుంది కనుక ప్రస్తుతానికి ఆ విద్యార్థి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తనకు గుండు కొట్టించిన రెహమాన్ మీదనే కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశాడు. విద్యార్థుల మీద ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ ఘటన ప్రిన్సిపాల్ బయటికి పొక్కకుండా చాలా గోప్యంగా కూడా విచారణ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించినటువంటి అతని మీద ప్రస్తుతానికైతే చర్యలు తీసుకున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అతన్ని ప్రస్తుతానికైతే విధుల్లో నుంచి తొలగించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు. అయితే ఇంకా ఈ పై స్థాయిలో కూడా విచారణ జరిగితే మాత్రం అతన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినటువంటి నేపథ్యంలో కొంత విద్యార్థుల్లో అయితే అయోమయం నెలకొందని చెప్పుకోవచ్చు. మబిందు.